దేవుడి ముందు అంతా సమానమే. అందుకు ఎవరు అతీతులు కాదు. కానీ ఆ ప్రముఖ దేవస్థానంలో మాత్రం నేనంటే నేనే ఎక్కువ అంటూ తగులాడుకుంటున్నారట ఇద్దరు కీలక నేతలు. ఆ ఇద్దరు వేర్వేరు పార్టీల వారేం కాదు. అధికార కూటమి నీడలో ఉంటూనే ఇలా అగ్గిరాజేసుకుంటున్నారు. సవాళ్లకు వేదిక అవుతున్న ఆ దేవస్థానం ఎక్కడుంది? కస్సుబుస్సులాడుకుంటున్న ఆ నేతలెవరు? దేవరగట్టు సాక్షిగా టీడీపీలో వర్గపోరు. ఆలయంపై పెత్తనం కోసం కుమ్ములాట. ఉత్సవాల నిర్వహణ కోసం నేతల ఆధిపత్య పోరు. విభేదాలతో రచ్చకెక్కిన తెలుగు తమ్ముళ్లు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన దేవరగట్టు ఆలయంలో రాజకీయాలు రచ్చ చేస్తున్నాయి. ఆలయంపై పెత్తనం కోసం టీడీపీలోని రెండు వర్గాలు కుమ్ములాడుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. ప్రతి ఏటా దసరా సందర్భంగా నిర్వహించే దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల నిర్వహణలో తమదంటే తమదే పెత్తనం ఉండాలంటూ ఇద్దరు నేతల అనుచరులు రోడ్డెక్కి రభస సృష్టిస్తున్నారు. దసరా పండుగ దగ్గర పడుతున్న సందర్భంలో ఆలయంపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం ఇప్పుడు సంచలనంగా మారింది. దేవరగట్టులో దసరా ఉత్సవాలే తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. ఆ సందర్భంగా విజయదశమి రోజున జరిగే కర్రల సమరం చూసేందుకు లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతుంటారు. అలాంటి ఆలయంపై పెత్తనం కోసం అధికార టీడీపీలో ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ఈ దేవస్థానంలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా అన్నీ తానే వ్యవహరించారు గుమ్మనూరు జయరాం. ఆయన తమ్ముడు శ్రీనివాసులు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించారు. కానీ ఇటీవల ఎన్నికల్లో ఆలూరు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరి గుంతకల్లు టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా విజయం సాధించారు జయరాం. ఆలూరు టికెట్ పొందిన వీరభద్రగౌడ్ వైసీపీ అభ్యర్థి విరూపాక్షి చేతిలో ఓడిపోయారు. అయితే ప్రభుత్వం తమదే అన్న ధీమాతో టీడీపీ ఇన్ఛార్జిగా ఆలూరులో అంతా తానే ముందుకు నడిపిస్తున్నారు. స్థానికంగా ఉన్న దేవరగట్టు దేవుడి సన్నిధిలోనూ తమ పెత్తనమే సాగాలని భావిస్తున్నారు వీరభద్రగౌడ్. అంతేకాదు, త్వరలోనే జరగబోయే దసరా ఉత్సవాలు కూడా తన హయాంలో జరగాలని పట్టుబడుతున్నారు. గుమ్మనూరు శ్రీనివాసులు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కూడా రద్దు కావడంతో ఇక తన పెత్తనమే ఉంటుందని కూడా గౌడ్ భావించారు. అయితే ప్రస్తుతం గుంతకల్ ఎమ్మెల్యేగా ఉన్న జయరాం పాత జాగాలో హవా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలూరులోని దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవాలు ఇప్పుడు కూడా తన కొనసాగంలోనే జరగాలని అనుకుంటున్నారట. ఉన్నట్టుండి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో కలిసి ఆయన సోదరుడు శ్రీనివాసులు ఇటీవల దేవరగట్టులో ప్రత్యక్షమయ్యారు. ఆలయంలో ప్రధాన హుండీలు కూడా ఓపెన్ చేయించారు. దీంతో వీరభద్రగౌడ్ వర్గం భగ్గుమంటోంది. గుంతకల్లు ఎమ్మెల్యేకి ఆలూరు నియోజకవర్గంలో ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తోంది. గుమ్మనూరు జయరాం వ్యవహార శైలి సరికాదని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరిస్తోంది. వచ్చే నెలలో జరిగే దసరా ఉత్సవాల్లో తనదే పైచేయి కావాలని గౌడ్ చెబుతుంటే, అదేం లేదు, నా మాటే చెల్లుబాటు కావాలని గుమ్మనూరు జయరాం బహిరంగంగా చెబుతున్నారు. దీంతో ఆలయంపై పెత్తనం కోసం టీడీపీలోని రెండు వర్గాలు వీధి పోరాటానికి దిగాయి. ఈ అంశంపై ప్రతిపక్ష ఎమ్మెల్యే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆలయ ప్రతిష్టను టీడీపీలోని కుమ్ములాటలు దిగజారుస్తున్నాయని ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడుతున్నారు. ఎమ్మెల్యే తన సోదరుడితో కలిసి హుండీని లెక్కించడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. అధికార కూటమిలో త్వరలోనే పదవుల పంపకం జరగనుంది. దీంతో దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది. తన సోదరుడే కొనసాగుతారని గుమ్మనూరు జయరాం చెబుతుండగా, అదే స్థాయిలో గౌడ్ వర్గం ప్రతిఘటిస్తోంది. తమకే చైర్మన్ పదవి దక్కుతుందని చెబుతోంది. అయితే రానున్న దసరా ఉత్సవాలను సక్సెస్ చేయాలంటే ఇప్పటి నుంచే ప్లానింగ్ ఉండాలి. ఒకవేళ విభేదాలు ఇలాగే కొనసాగితే ఉత్సవాలపై ప్రభావం చూపుతుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.